ఆయన చేతిలో రొట్టెనున్నయ్యా నేను నన్ను విరువమని చక్క పాటలు పాడుతూ జ్ఞానించుకుంటూ మీరందరూ సిద్ధపడుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు దీవించబడే వరకు ఉంటాం. ఆయన చేతిలో ఉన్న రొట్టె అనేది విలువైనది ఉంటుంది, ప్రత్యేకమైనది ఉంటుంది. ఆయన చేతిలో ఉన్న రొట్టె ఇరవబడినప్పుడు మనం దీవించబడే వరకు ఉంటాం. ఎప్పుడైతే నీవు సాతాను చేతిలో, లోక సంబంధమైన చేతిలో ఉండేవారిగా కంటే మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు దీవించబడతాం. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కనుక మనక జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలైన జరిగించేవాడు అయి ఉన్నాడు. కనుక మొదటగా మనము ఆయన చేతిలో రొట్టె వలె ఉండాలనేది దేవుని ఎందు విశ్వాసం కలిగవలసిన, దేవుని ఎందు ఆశయపడవలసిన వరకు ఉన్నాం. నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు పలాని వాడి చేతిలో ఉన్నాడండి, ఆయన ఏది కావాలితే అది ఇస్తాడంట. అంటే ఒక లోకములో ఉన్న అధికారి చేతిలో నువ్వు ఉన్నప్పుడు, ఒక లోక సంబంధమైన అధికారి పక్షంగా నువ్వు ఉన్నప్పుడు, ఆ అధికారి నీ పక్షంగా ఉన్నప్పుడు నువ్వేమవుతావు అంటే అన్ని విషయాల్లో ఆశ్రయించబడతావు. అన్ని విషయాల్లో నాకు కావాల్సిన సపోర్ట్, సహాయము అందుతుందని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువగా దీవించబడతాం. దేవుని చేత ఏర్పరచబడిన వరగా లోకములో ఎన్నెన్నో చేపలు ఉన్నవి. దేవుడు మనను వల వేసి నన్ను పట్టుకున్నాడు. ఆయన ఈ సముద్రం అనే ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు మనకంటే గొప్పవారు, బలవంతులు, జ్ఞానులు, ఉన్నతమైన చదువు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు ఆయన చేతిలో ఉండాలని, ఆయన ద్వారా ఆస్తించబడాలని కోరుకుంటున్నాడు. ప్రియ ఎవరి బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేతిలో ఇరగొట్టబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని చేతిలో ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉండడానికి ఆయన ఇరగొట్టాలనుకుంటున్నాడు. ఆయన విరిచి నిన్ను సరిదిద్ది, నిన్ను ఆశ్రయించి ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మాట, నువ్వు ఆయన చేతిలో ఉన్న రొట్టె వలె నువ్వు ఉంటే దీవెనకరంగా ఉంటావు. రెండవది, ఆయన చేతిలో ఉన్న రొట్టె కృతజ్ఞత కలిగినది ఉంటుంది. దేవుడు 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని చేతిలో ఉన్న మనము కృతజ్ఞత కలిగి ఉండవలసిన వరకు ఉన్నాం. కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టమైన యాగమై ఉంది. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అనేది చాలా ఉన్నతమైనది ఉంటుంది. కృతజ్ఞత అంటే ప్రతి విషయాల్లో అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, ప్రతి విషయాలలో దేవునికి కృతజ్ఞత, దేవునికి వందనాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వరకు ఉన్నాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఏ విధమైన అర్హత మన జీవితంలో లేకపోయి ఉన్నాను, దేవుడి మనలను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎంత గొప్ప భాగ్యము. కనుక ఈ మేలుని బట్టి, మన పట్ల చూపిన మేలుని బట్టి దేవుని చేతిలో ఉన్న భాగ్యాన్ని, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలకు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞత అనేది చెల్లించాలి. మొదటి మాట, ఆయన చేతిలో రొట్టె వలె నువ్వు ఉన్నప్పుడు, ఆయన చేతిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన చేతిలో నిన్ను ఇరగొట్టడానికైనా ఆశ్రయించడానికైనా నువ్వు సిద్ధపడి, దేవా నీ చేతిలో పాత్రగా, నీ చేతిలో రొట్టె వలె నన్ను ఉంచని నువ్వు అనుకున్నప్పుడు, తీర్మానం చేసుకుని సమర్పించుకున్నప్పుడు, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెలాంటి వాడు అయి ఉన్నాను, దేవుడు నిన్ను దీవించేవాడై ఉంటాడు, దేవుడు నిన్ను ఆశ్రయించేవాడై ఉంటాడు. రెండవ మాట, దేవుని చేతిలో ఉన్న రొట్టె అయిన నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆశ్రయించబడే దానికి ఉంటావు. ఆశ్రయించబడే వారికి మనం ఉంటాము. ఏ విధంగా ఆశ్రయించబడే వారికి ఉన్నామంటే, దేవుడు 5 రొట్టెలను 2 చేపలు పట్టుకుని ఆశ్రయించక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, ఆ కృతజ్ఞతను బట్టి ఈ రొట్టెలు అనేవి దీవించబడ్డావి, సమృద్ధికరమైన రీతిగా దీవించబడ్డాయి అంట. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు ఇంకను తిన్నను ఆ ఆహారము అనేది, ఇంకను ఆ రొట్టెలు అనేవి ఇంకను మిగిలేటట్లే దేవుడు దీవించాడు. ప్రియ సహోదరి, ఈరోజు నా యొక్క వర్తమానాన్ని వింటున్న నీవు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితము, నీ యొక్క సంపాదన ఎవరికి ఉపయోగము లేకపోవచ్చు. ఏ విధమైన ఉపయోగము, అయ్యో నా జీవితం ఎవరికి ఉపయోగం లేదే,
నా పిల్లలను, నా భార్యను, కుటుంబాన్ని నేను సరిగా పోషించుకోవట్లేదే. చివరికి నా జీవితమే సరి అని రీతిగా ఉండట్లేదు. నాకు నేనక బ్రతకలేకపోతున్నాను, నాకు నేనకే జీవించలేకపోతున్నాను. అయ్యో ఎలాగంటూ కృంగిపోతున్న వారికి ఉంటున్నారు, భయపడిపోతూ ఉంటున్నారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటుంటున్నారు. వారికి ఉన్న స్తోమతను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు చాలని ఆ జీతాలతో ఎలా బ్రతకాలి. నాకు నేను నా యొక్క ఆహారాన్ని నేను సమకూర్చుకోలేకపోతున్నాను, నా పిల్లలను, నా కుటుంబాన్ని సహకరించుకోలేకపోతున్నాను. అయ్యో ఈ జీతము, ఈ సంపాదన ఏ విషయంలో సరిపోవట్లేదే, ఎంత ప్రయాసపడినా నేను సమృద్ధికరంగా ఉండలేకపోతున్నానే అని కృంగిపోతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని చేతిలో రొట్టె వలె ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడా ఎవరికి సరిపోతే అక్కడున్న ప్రజలు వేల మంది కూర్చున్నారు దేవుని మాట వినడానికి. యేసయ్య అంటాడు, వారికి ఆహారాన్ని పెట్టుము. ఎక్కడి నుంచి వచ్చింది అంతమందికి ఆహారం పెట్టడానికి? దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని చేతిలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా. నాకు నేను బ్రతకడమే కష్టం, అసలు ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను అనుకుంటూ కృంగిపోతున్న నిన్ను నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు అనేకులకు ఆస్తికరంగా ఉంచగలుగుతాడు. అనేకులను బ్రతికించగలిగే సామత దేవుడు నీకు ఇచ్చేవాడుకుంటాడు. ఎంత ఆశ్చర్యకరుడు. 5 రొట్టెలు అనేవి కేవలము 1-2 తినడానికే సరిపోతాయి. ఈరోజు నీ సంపాదన నీ పిల్లలకి నీకు సరిపోతాయి. నిజమే, నీకు ఆశ ఉంది దేవుని పరిచర్యలో వాడబడాలని, దేవుని యొక్క పరిచర్యకు సహకారంగా ఉండాలని ఆశ కలిగిన దానివై ఉన్నావు. కానీ ఎందుకు నువ్వు సమృద్ధికరంగా ఉండట్లేవంటే, ఈ 5 రొట్టెలు నా పిల్లవాడు దేవుని చేతికి ఇవ్వకుండా దాన్ని తీసుకోవడం ద్వారా, దాన్ని తినడం ద్వారా ఆ పిల్లవాడి కొడుకు మాత్రమే నిండుతుంది, వాడు మాత్రం ఆకలి తీర్చుకోగలిగి వాడుకుంటాడు. కానీ దేవుని చేతులు ఇవ్వబడినప్పుడు అనేక మంది తినగలిగిన వారు ఉన్నారంట. ప్రియసో, నీ జీవితంలో నీవుక ఏమి చేసుకోలేవు కనుక నీవు నీ జీవితాన్ని, మన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, ఆనాడు యోసేపు గురించి మనందరికీ బాగా తెలుసు. యోసేపును దేవుడు దీవించిన వాడుకున్నాడు. యోసేపుని ఎంతగా దీవించాడంటే అన్నలను పోషించడానికి మాత్రమే కాదు, యోసేపు ఇదిగో నీ అన్నలను, నీ తల్లిదండ్రులను నేను నిన్ను పోషించుతున్నాను, నేను నిన్ను ఆశ్రయించబోతున్నానని దేవుడు యోసేపును పరిమితంగా దీవించలేదు. ఎంతవరకు దీవించాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితిలో దీవించిన వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉంటూ, పరాయి దేశంలో ఉంటూ బానిస కలిగిన వాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఐగుప్తు దేశ ప్రజలందరినీ పోషించగలిగే సమర్థత, ఆశ్రితమైన స్థితి దేవుడు యోసేపుకి ఇచ్చిన వాడుకున్నాడు. ఈరోజు అనేక మంది తన తల్లిదండ్రులను, తన యొక్క బిడ్డలను, తన యొక్క కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అయ్యో నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు, వారికి నా జీవితంలో కొంత అమౌంట్, కొన్ని విధాలకు సహకారాన్ని చేయలేకపోతున్నానని కృంగిపోతూ ఉంటుంటారు. మా పాస్టర్ నా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు, ఆయనకి ఏ విధమైన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని చేయలేకపోతున్నానని కృంగిపోతూ ఉంటుంటారు. నిజమే, ఆశ ఉంది కానీ సమర్థత లేదు మనకు. ఈ 5 రొట్టెలు ఎలా సరిపోతాయి? నాకున్న ఈ ఫైనాన్స్ ప్రాబ్లంలో ఈ నా జీవితం ఏ మూలకి అనుకుంటూ కృంగిపోతున్న నా ప్రియ సహోదరి, నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచు, నీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకో. దేవుడు నేను ఆశ్రయిస్తాడు. ఈ పండుగ దినాల్లో నిన్ను, నన్ను అనేకులకు ఆస్తికరంగా ఉంచడానికి, అనేకులకు ఆహారం పెట్టగలిగే సమర్థత, అనేకులు తిని తృప్తి చెంది నీ ఇంటి వద్ద, నీ ద్వారా, నీ కుటుంబం మాత్రమే కాదు, నీ బంధుమిత్రులు అనేక మంది ఆదరించబడ్డట్లుగా దేవుడు నేను దీవించేవాడుకుంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డారా, ఈరోజు ఇంటున్న ఈ ప్రత్యేకమైన వర్తమానాన్ని 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఆయన చేతిలో నువ్వు విరగొట్టబడడానికి నువ్వు ఇష్టపడితే నేను అద్భుతమైన రీతిగా
దేవునిక సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టుకునే వాడుకుంటాడు. రెండవది, ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత అనేది నువ్వు కలిగిన దానికి ఉంటావో, కలిగిన వాడుకుంటావో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ సోదరి, మర్చిపోకు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరొకమంటాడు. మర్చిపోకు, జ్ఞాపకం చేసుకో. ఒకసారి నీ యొక్క పరిస్థితులను చూడు, ఈ లోకం యొక్క స్థితిగతులు చూడు. ఈ లోకంలో ఎంతమంది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ స్థితిలో ఉన్నావంటే, ఈ ఆదివారం చక్కటి మందిరానికి వస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆదివారం చక్కటి ప్రత్యేకమైన ఆహారం సిద్ధపరచుకుంటూ సంతోషంగా ఉంటున్నావంటే నిజంగా నీకు కృప కదా. కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించు. మూడవది, దేవుని చేతిలో ఉండాలి. నీకు నువ్వుగా కష్టపడడం ద్వారా, నీకు నువ్వుగా ప్రయాసపడడం ద్వారా, నీకున్న ధనాన్ని జాగ్రత్త కలిగి ఈ నా కుటుంబానికి కోసము, నా ప్రాబ్లమ్స్, నా హెల్త్, నా ఫ్యామిలీ, నా యొక్క గృహ నిర్మాణం కోసం ఇది అనుకుంటూ లెక్క చేసుకుంటే అది ఏ మూలకి సరిపోదు. నీకున్న అవసరతలు, నీ బిడ్డకున్న అవసరతలు తీర్చుకోవడానికి కూడా సరిపోవు. మరలా ఫైనల్ చేయాలి, మరలా అప్పులు చేయవలసి వస్తుంది. కానీ ఈరోజు దేవుడు నేను బ్రతకడమే కాదు కానీ, నా కొరకు నేను జీవించడానికి కాదు కానీ, అనేకుల కొరకు దేవా నన్ను జీవింపచేయ్యా, నీ సన్నిధిలో సహకారం ఉండే భాగ్యం నాకు దయచేయ్యా. ఈరోజు నన్ను బలపరచు, నీ చేతిలో రొట్టె వలె నన్ను విరువు అని ఆస్వాదించు అని మనము ప్రార్థించుకోవలసిన వరకు ఉన్నాం. కనుక ఈ యొక్క నవంబర్ నెల ఈ మొదటి ఆదివారంన దేవుడు నన్ను ప్రత్యేకమైన రీతిగా ఆ చేతిలో రొట్టె వలె ఇంకను మిగిలేటట్లుగా సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి పడుకున్నా. ఇంకా 12 గంపలు మిగిలాయంట, ఇంకా 12 గంపలు మిగిలాయి. ఈరోజు ఆలోచించుకుందాం, ఈరోజు మనకి జీవితాల్లో కూడా మిగిలేటట్లుగా సమృద్ధికరమైన ఆయన గుప్పెట్లిప్పి ప్రతి జీవి కోరికను నేను తీర్స్తానంటున్నాడు. ప్రతి జీవిని, ప్రతి వ్యక్తిని నేను సంతృప్తిగా పోషించేవాడు అయ్యానంటున్నాడు. కాబట్టి సంతృప్తిని జీవితంలో కలగాలంటే 3 మనం కలిగి ఉండాలి. మొదటిది, నీవు ఆయన చేతిలో ఉండాలి. రెండవది, ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది, ఆయన చేతికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇదిగో నీ కానుకల గురించి నేను మాట్లాడట్లేదు, నీ జీతాల గురించి నేను మాట్లాడట్లా. నీవే ఆయన వ్యక్తివైనప్పుడు, నీవే ఆయన బిడ్డవై ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవా, నాకున్న ఈ రాబడి, నాకున్న ఈ జీవితము, దేవా నా వల్ల నేనేం చేయాల, నా పిల్లలు, నా కుటుంబాన్ని నేను ఎవరిని పోషించాలి, ఎవరికి సహకారంగా నేను లేకపోతున్నాను. ఆయనను నీ చేతిలో నేను ఉన్నానయ్యా, నీకైనా ఉపయోగపడితే చాలు, నీ నామాన్ని మహింపరిస్తే చాలు, నీ చేతిలో పాత్రగా వాడబడితే చాలు నువ్వు అనుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం కాదు కానీ అనేకులకు ఆస్తికరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి దీవెనకరమైన రొట్టెగా, అట్టి దీవెనకరమైన జీవితాన్ని